యాక్చువల్గా ఇంతకు ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి మిస్, అది కాన్సెప్ట్ ఏం కాదండి, చాలా బట్ జస్ట్ మీకు నాలెడ్జ్ పర్పస్ యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను. ఇంతకు ముందు మనము ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెప్పాను నేను మీకు. ఏంటి ఓబీ 29కి వెళ్ళండి ఒకసారి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓబీ 29, ఓబీ 29కి వెళ్ళండి. ఇక్కడ యాక్చువల్గా మనము ఇండియన్ కంపెనీకి అయితే V3 వేరియంట్ తీసుకుంటాం. అదే ఫారెన్ కంపెనీకి అనుకోండి K4 వేరియంట్ తీసుకుంటాం అని చెప్పాను. అంటే ఫారెన్ అంటే యుఎస్ అన్నట్టు చెప్పాను నేను. కానీ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదైనా ఫారెన్ కంపెనీకి సంబంధించి కాన్ఫిగరేషన్స్ కూడా చేసేటప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఫారెన్ అంటే యుఎస్ కంట్రీకి అన్నట్టు చెప్పాను. అంటే ఏంటి, జనవరి నుంచి డిసెంబర్ అని చెప్పాను. అంటే ఫారెన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి అలాగే చేసేస్తున్నారు. అట్లా చేయకూడదండి. దానికోసం ఇది అడిషనల్గా కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను. మన ఇండియన్ కంపెనీకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. అట్లాగే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఇయర్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను కొంచెం చెప్తాను, జస్ట్ ఒకసారి వినండి, ఏం అవసరం లేదు. మీరు పని చేయండి, కంట్రీ వైజ్ నేను చెప్తాను, జస్ట్ నోట్ చేసుకోండి. మీరు ఎందుకంటే రేపు జాబ్లోకి వెళ్తే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఏ కంట్రీకి ఏ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ ఉంటుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇది కాదు, ఎంఎస్ ఎక్సెల్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎక్సెల్ ఫార్మాట్ తీసుకోండి, మ్యాక్సిమైజ్ చేయండి, క్లోజ్ చేసేయండి. అక్కడ నెంబర్ వచ్చేసి 1 2 3 4 అని ఇవ్వండి, 1 2 3 4 5 6 అని ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ ఉంది కదా పక్కన. ఓకే, 1 2 3 ఇవ్వండి. పైన వచ్చేసి సీరియల్ నెంబర్ అని ఇవ్వండి. అక్కడ మీ దగ్గర కంట్రీ తీసుకోండి, కంట్రీస్, ఏ కంట్రీస్కి ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది, కంట్రీస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని తీసుకోండి ఇంకోటి. నెక్స్ట్ సి దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ అడ్జస్ట్ చేయండి, అదంతా కొంచెం అడ్జస్ట్ చేయండి. సి దగ్గర చూద్దాం, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇండియా తీసుకుందాం. ఇండియాకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్? ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31. అది కూడా డేట్ కూడా మెన్షన్ చేసుకోండి. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది ఇండియాకి. ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఇట్లా ఉంటుంది. అదే మీరు యుఎస్ఏ చూసారనుకోండి, యుఎస్ఏ, ఇండియాకు ఒక కలర్ ఇవ్వండి చెప్తాను, ఏదైనా కలర్ యాడ్ చేయండి, నీట్గా ఉంటుంది. సైజ్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, కనిపించలేదు అసలు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, వెరీ గుడ్. లైన్ సజెస్ట్ చేసుకోండి కొంచెం. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇండియా వచ్చి ఫస్ట్ లైన్, ఫస్ట్ సీరియల్ నెంబర్ అవన్నీ ఏదైనా కలర్ ఇవ్వండి, నీట్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. ఏదైనా ఒక కలర్ యాడ్ చేయండి, రైట్. ఎక్సెల్ మీద బాగా గ్రిప్ ఉండాలండి, లేకపోతే కష్టం. రియల్ టైంలో ఎక్సెల్ మీద బాగా గ్రిప్ ఉండాలి. ఈయన ఎవరు బాగా చేస్తున్నారు, ఎక్సెల్ మీద బాగా గ్రిప్ ఉండాలండి, ఉంటేనే మీకు రేపు రియల్ టైంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు అండి. మీరు యుఎస్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను మామూలుగా, అంటే కరెక్ట్ అంటే చెప్పాను, బట్ కరెక్ట్ కాదండి. మామూలుగా యుఎస్కి వచ్చేసి అక్టోబర్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అక్టోబర్ 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. మీరు జనవరి టు డిసెంబర్ తీసుకుంటారేమో. జనవరి టు డిసెంబర్ అంటే ఎవరు చైనా వాడు వాడతాడు ఆ క్యాలెండర్, అది చైనా తీసుకోండి. ఇక్కడ చైనా తీసుకోండి. జాన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది చైనా వాడికి. కానీ యుఎస్ వాడికి యాస్టీస్గా నేను చెప్పినట్టు ఉండదండి. నేను జస్ట్ మీకు అదే ఎగ్జాంపుల్ చెప్పాను. అక్టోబర్ 1 నుంచి యుఎస్ఏలో అక్టోబర్ 31 బెటర్, అందుకే నాకు డౌట్ వచ్చింది. అక్టోబర్ 31 అండి యుఎస్ఏకి, చెక్ చేయండి మీరు. సార్ మళ్ళీ మరి అక్టోబర్ 1 సారీ సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 29 వరకు అక్కడ గ్యాప్ ఉంది కదా సార్? గ్యాప్ అంటే ఏంటి? మంత్ అక్టోబర్ మంత్ కవర్ కావట్లేదు సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కి.
సెప్టెంబర్ 30 చెప్పారు కదా, అక్టోబర్ 31 అంటే. సెప్టెంబర్ అక్టోబరా? ఎస్ సార్. సెప్టెంబర్ 1 నుంచి కవర్ కావట్లేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2 30 ఉన్నాయి కదా సార్. అక్టోబర్ 1 ఇవ్వాలి సార్. అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 సార్. సారీ అక్టోబర్ అంతే కరెక్ట్. అదే రాంగ్ చెప్పినట్టున్నా. ఓకే సార్ నెట్ లో అయితే జనవరి నుంచి ఉంది కదా సార్. నెట్ లో అయితే జనవరి నుంచే ఉంది. జనవరి యాక్చువల్గా ఏంటంటే మనకి ఎస్ఐపి స్టాండర్డ్స్ ప్రకారం అంటే ఒకటండి, మీరు కొన్ని ఏంటంటే మన ఎస్ఐపి స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని చేంజ్ అవుతాయండి. యాజ్ ఆన్ మై నాలెడ్జ్ చెప్తున్నాను. నెట్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని చూసారనుకోండి, మనకి యూఎస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ జనవరి నుంచి అని చూపిస్తుంది, కానీ ఎస్ఐపి సినారియోలో అలా తీసుకోరండి. ఫస్ట్ నుంచే అక్టోబర్ 1 నుంచే తీసుకుంటారు వాళ్ళ క్యాలెండర్. వాళ్ళైతే ఫైనాన్షియల్ ప్రకారం మీకు మామూలుగా క్యాలెండర్ చూపించుంటుంది, మనకైనా క్యాలెండర్ చూపిస్తుంది ఒక్కోసారి. సరిగ్గా చూడండి. బట్ నేను అంటే నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాని ప్రకారం నేను చెప్తున్నాను. తర్వాత యుఎస్ అయిపోయింది, చైనా అయిపోయింది, ఇంకేముంది, ఫ్రాన్స్ ఒకటి చూద్దాం. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఫ్రాన్స్ సేమ్ క్యాలెండర్, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ఫ్రాన్స్. బ్రెజిల్ కూడా అంతేనండి, ఫ్రాన్స్ అండ్ బ్రెజిల్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31. బ్రెజిల్, ఫ్రాన్స్. రష్యా కూడా అంతే, రష్యానే అంతే. ఇంకా ఏమున్నాయి నాకు గుర్తున్న వరకు, సింగపూర్ కూడా అంతేనండి. సింగపూర్ వచ్చేసి మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారమే ఉంటుంది, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఉంటుంది సింగపూర్. మనది సింగపూర్ ఈక్వల్ గా ఉంటుందండి, మిగతా అన్ని చేంజ్ అవుతుంది. ఇంకా ఏమున్నాయి? 7 వచ్చినాయా? యూకే జాన్ 2 డిసెంబర్. ఓకే యూకే. ఇవన్నీ ఇంకా ఇది వెయిట్ నేను నోట్ చేశాను, కొంచెం చూస్తాను. ఇంకేముంది నా దగ్గర? బంగ్లాదేశ్ జూలై ఇంకా జూన్. బంగ్లాదేశ్ కి అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక రకంగా ఉంటే నేను కొన్ని నోట్ చేస్తున్నాను. నాది నోట్బుక్ ఎక్కడ పెట్టాను కనిపించలేదు, కొన్ని గుర్తులేవు నాకు. ఇవన్నీ ఏంటంటే గుర్తుండవు కొంత, మనకి తొందరగా స్ట్రైక్ అవ్వదు. బంగ్లాదేశ్ ఏంటి సార్? బంగ్లాదేశ్ కి V6 ఫిజికల్ ఇయర్ వేరే, జూలై టు జూన్. బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఇయర్ అది కూడా యాడ్ చేయండి. అవును. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? జూలై టు జూన్. జూలై టు జూన్ యాడ్ చేయండి. జూలై టు జూన్ కరెక్టే. జూలై 1 నుంచి జూన్ 30th వరకు ఉంటుంది వాళ్ళది. అవును బంగ్లాదేశ్. ఇంకేమైనా ఉన్నాయి తెలిసినాయి మీకు? నెట్లో కొన్ని రాంగ్ ఉంటుందండి, మీరేమో పట్టించుకోవద్దు. బట్ చాలా మనకి ఈ ఇన్ని ఒక తెలిస్తే సరిపోతుంది. యూకేకి ఏంటో చూద్దాం. యూకేకి ఏమన్నా ఉందా? జాన్ టు డిసెంబర్ సార్. జాన్ టు డిసెంబర్ యాడ్ చేయండి అది కూడా. యూకే ఇంకేమైనా ఉందా? యూకే ఇంకేముంది? కెనడా చెప్పాం కదా. కెనడా చూడండి, కెనడా చెప్పలేదు కదా. ఫైనాన్షియల్ ఇయర్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అంట కెనడా. ఓకే సేమ్ ఇది. సో ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా మనకి ఫైనాన్షియల్ ఇయర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. యుఎస్ కి ఉన్నట్లు అన్ని ఒకేలా ఉండవండి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. ఇవి ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. ఇది ఆ రోజు మనం డిస్కస్ చేయాల్సింది, బట్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మన ఇండియాకి తెలిస్తే సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. ఆల్మోస్ట్ నాట్ రిక్వైర్డ్ అనమాట మనకి. ఇది సరిపోతుంది, ఇంకే అంతకు మించి ఇంకేం అవసరం లేదు మనకి. ఓకేనా? ఒక్కసారి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, అది మన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఇది మన ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఫైనాన్షియల్ ఇయర్స్ అనేవి ఉంటాయండి. అన్ని కంట్రీస్ కి ఒకేలా ఉండవు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. బట్ క్యాలెండర్ ఇయర్ రెగ్యులర్ గా మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది కదా, అది కామన్. బట్ మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు మాత్రం మీ క్లయింట్ ఎక్కడ ఉన్నారు, ఎగ్జాంపుల్ మీ క్లయింట్ యుఎస్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది, దాని ప్రకారం మీరు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. కెనడాలో ఉంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి, చైనాలో ఉంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది అనమాట.
దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఓకే రైట్, రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఇంకొక చిన్న కాన్సెప్ట్, ఒక చిన్నది మిస్ చేస్తాను, అది కూడా చెప్తాను మీకు.